జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రాశి మార్పులు చాలా ముఖ్యమైనవిగా చెబుతారు. బుధుడు, శుక్రుడు రాబోయే కొద్ది రోజుల్లో సంకేతాలను మార్చుకోబోతున్నారు. బుధుడు, శుక్రుడు ఒకే రోజు సంకేతాలను మార్చబోతున్నారు. కాబట్టి దాని ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. గ్రహాల మార్పు అనేది అన్ని రాశులపై శుభ మరియు అశుభ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలుగుతుంటాయి. మరికొద్ది రోజుల్లో బుధుడు, శుక్రుడు రాశులు మారబోతున్నారు. బుధుడు, శుక్రుడు ఒకే రోజు రాశిని మారుస్తారు. మార్చి 7న బుధుడు మీనరాశిలోకి, శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నారు. కాబట్టి బుధ, శుక్ర గ్రహాల మార్పు వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుంది, ఎవరెవరు ఎలాంటి అదృష్టాన్ని పొందబోతున్నారు అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మొదటి రాశి వృషభ రాశి. ఉద్యోగంలో మార్పుతో మీరు వేరే ప్రదేశానికి వెళ్లవలసి రావచ్చు. ఎగుమతి దిగుమతుల వ్యాపారంలో లాభ అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులతో ఆనందంగా గడుపుతారు. వాహన సౌఖ్యం పెరుగుతుంది. మీరు ఉద్యోగంలో అధికారుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారాన్ని పెంచుకునే ఆలోచనలు ఫలిస్తాయి. మీరు సోదరుల నుంచి మద్దతు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు బట్టలు మొదలైన బహుమతులు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. మిథున రాశి. కార్యాలయంలో మార్పు సాధిస్తారు. మీరు తల్లి మద్దతు పొందుతారు. లాభాలు పెరిగే అవకాశం ఉంది. మీరు ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం, ప్రమోషన్స్ పొందుతారు. కుటుంబంలో సుఖాలు విస్తరిస్తారు. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. కన్యా రాశి. మీరు సోదరుల సహాయంతో పనిలో విజయం సాధిస్తారు. మీ తల్లిదండ్రుల నుంచి సహాయం పొందుతారు. తల్లి నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటూ చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. చదువులపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగం మారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్లాల్సి రావచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ఆదాయం పెరుగుతుంది. మీరు అధికారుల నుంచి ప్రోత్సాహం, ప్రమోషన్స్ పొందుతారు. పాత స్నేహితుని సహాయంతో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. మీరు బట్టలు మొదలైన బహుమతులు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పని నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు.